హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చుక్క కూర అలాగే సోయాబీన్స్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చుక్క కూరలో ఉండే సి విటమిన్ వల్ల కళ్ళకి స్కిన్ కి చాలా మంచిదండి. హెయిర్ కి కూడా. సోయాబీన్స్ అనేది పీసీఓడి వాళ్ళకి చాలా మంచిది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నానండి స్టార్టింగ్లోనే. సరిపోకపోతే సాల్ట్ అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మెత్తగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరకాయలు కూడా అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, మీడియం సైజ్ టొమాటో కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు టొమాటోలు మగ్గటానికి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి. చూసారా చక్కగా అయితే ఉల్లిపాయలు టొమాటోలు ఎంత చక్కగా మగ్గినాయో. ఆయిల్ అనేది పైకి ఇట్లా సపరేట్ అయితే మనకి చక్కగా టొమాటోలు అవి మగ్గినట్టండి. ఒక కట్ట చుక్క కూరని ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని దాన్ని ఇప్పుడు టొమాటో ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలి. ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి వాటర్ వేయకుండానే చక్కగా అయితే మగ్గిపోతుంది. చూసారా వాటర్ అనేది పైకి చక్కగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయితే కుక్ అయిపోయిందో. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకొని నైట్ అంతా కుక్కర్లో 3-4 విజిల్ వేయించుకున్న సోయాబీన్స్ని కూడా అయితే వేసేసుకోవాలండి. సోయాబీన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసుకొని ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసి కూర అనేది ఉడకనివ్వాలండి. ఎక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే మనకి ఆకుకూర ముందుగానే ఉడికిపోయింది. సోయాబీన్స్ కూడా మనం కుక్కర్లో ఉడకబెట్టాము కాబట్టి మనకి గ్రేవీకి సరిపడగా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్లోకే కానీ చపాతీ రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఒక్కసారి తింటే వీక్లీలో 2 టైమ్స్ అన్న తినాలనిపిస్తుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి రైస్తో కానీ చపాతీ పుల్కా లేదంటే రోటీలోకి కానీ సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.